హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రపంచంలోనే టాప్ 10 స్టెల్త్ డిస్ట్రాయర్స్ గురించి చూద్దాం. ఫస్ట్, డిస్ట్రాయర్స్ అంటే నేవీస్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ తర్వాత లార్జర్ సైజ్ వార్షిప్స్. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ఫైటర్ జెట్స్ ద్వారా లాంగ్ రేంజ్ యాంటీషిప్ స్ట్రైక్స్ అలాగే గ్రౌండ్ స్ట్రైక్స్లో కూడా అఫెన్సివ్ కేపబిలిటీని ఇస్తాయి. అయితే ఏ కంట్రీ అయినా సరే పక్కన డిస్ట్రాయర్ ప్రొటెక్షన్ లేకుండా క్యారియర్స్ని ఒంటరిగా పంపే ధైర్యం చేయదు. అంతెందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ సీ ట్రయల్స్లో ఉన్నప్పుడు కూడా పక్కన విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్ ఉంది. ఇవి లార్జర్ సైజ్ వార్షిప్స్ కాబట్టి లార్జ్ నెంబర్స్లో ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేసి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లో ఉన్న మిగిలిన వార్షిప్స్ అన్నింటినీ కాపాడతాయి. ఒకవేళ ఏ కంట్రీ మీదకైనా సముద్ర మార్గం నుండి కూడా న్యూక్లియర్ మిసైల్స్ వచ్చే ప్రమాదం ఉంటే ఇవి యాంటీ బలిస్టిక్ మిసైల్స్తో దారి మధ్యలో ఉండగానే స్టాప్ చేస్తాయి. అలాగే మ్యాసివ్ నెంబర్స్లో యాంటీషిప్ అలాగే ల్యాండ్ అటాక్ మిసైల్స్ని క్యారీ చేస్తాయి. అయితే ఓన్లీ వెయిట్ పరంగానే మనం క్లాసిఫై చేయకూడదు. రష్యన్ మోస్కో అనేది 12,000 టన్స్ వరకు వెయిట్ ఉండేది. మొత్తం 64 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేసేది. కానీ యుఎస్ నేవీ P-8 ఎయిర్క్రాఫ్ట్ మోస్కోని డిటెక్ట్ చేసి డేటాని షేర్ చేయగా యుక్రెయిన్ కేవలం 2 నెప్ట్యూన్ సబ్సోనిక్ మిసైల్స్తోనే మోస్కోని డిస్ట్రాయ్ చేసింది. న్యూ జనరేషన్ సబ్సోనిక్ మిసైల్స్ని మోస్కో ఎయిర్ డిఫెన్స్ అనేది స్టాప్ చేయలేకపోయింది. ఈ వీడియోలో రెడార్స్, సబ్మరైన్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్లో డిటెక్ట్ చేయకుండా అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్ అలాగే లేటెస్ట్ వెపన్స్ని ఎక్విప్ చేసుకొని లాస్ట్ 10 ఇయర్స్లోనే సర్వీస్లోకి వచ్చిన టాప్ 10 స్టెల్త్ డిస్ట్రాయర్స్ గురించి చూద్దాం. నెంబర్ 10, జపాన్స్ అసహి క్లాస్ డిస్ట్రాయర్. ఇది 2018లోనే సర్వీస్లోకి వచ్చింది. ఇది ఫుల్ లోడ్తో 6,800 టన్స్ వెయిట్ ఉంటుంది. యాంటీషిప్ స్ట్రైక్స్ కోసం 200 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న 8 టైప్ 90 సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఈ మిసైల్ డిటెక్షన్ని అవాయిడ్ చేయడానికి 5 to 6 మీటర్స్ ఎత్తులోనే సీ స్కిమ్మింగ్ చేస్తుంది. ఈ 8 మిసైల్స్ని స్లాంట్ లాంచర్స్లో క్యారీ చేయగా వీటితో పాటు 32 మార్క్ 41 వర్టికల్ లాంచ్ సిస్టమ్ సెల్స్ ఉంటాయి. వీటిలో 2 రకాల మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఫస్ట్, సబ్మరైన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి టార్పిడోస్తో పాటు టైప్ 07 యాంటీ సబ్మరైన్ మిసైల్ని కూడా క్యారీ చేస్తుంది. 30 కిలోమీటర్స్ రేంజ్. డైరెక్ట్గా టార్పిడోని ఫైట్ చేయడం కంటే మిసైల్స్తో దగ్గరికి తీసుకెళ్లి టార్పిడోని రిలీజ్ చేస్తే సబ్మరైన్కి రియాక్ట్ అయ్యే టైం ఉండదు. అలాగే అమెరికన్ RIM-162 సీ స్పారో మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఒక MK-41 సెల్లో ఒక టైప్ 07 మిసైల్ పడుతుంది. అయితే ఒక సెల్లో 4 సీ స్పారో ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేయగలదు. 50 కిలోమీటర్స్ రేంజ్. దీని ద్వారా 8 యాంటీషిప్ మిసైల్స్తో పాటు లార్జ్ నెంబర్స్లో ఎయిర్ డిఫెన్స్ అలాగే యాంటీ సబ్మరైన్ మిసైల్స్ని క్యారీ చేయగలదు. నెంబర్ 9, ఫ్రాన్స్ ఇటలీల హారిజన్ క్లాస్ డిస్ట్రాయర్. ఫ్రాన్స్ అయితే ఫ్రిగేట్గా డిజిగ్నేషన్ ఇచ్చింది. అయితే ఇటలీ మాత్రానికి డిస్ట్రాయర్గా డిజిగ్నేషన్ ఇచ్చింది. ఇది 7,000 టన్స్ వరకు వెయిట్ ఉంటుంది. యాంటీషిప్ రోల్లో స్లాంట్ లాంచెస్లో 8 ఫ్రెంచ్ ఎగ్జోసెట్ లేదా ఇటాలియన్ టిజియో మిసైల్స్ని క్యారీ చేస్తాయి. 2 కూడా సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్. ఎగ్జోసెట్ రేంజ్ అనేది 200 కిలోమీటర్స్, టిజియో రేంజ్ అనేది 180 కిలోమీటర్స్. ఎయిర్ డిఫెన్స్ కోసం ఫ్రాన్స్, ఇటలీలు కలిసి డెవలప్ చేసిన శామ్టీలో నేవల్ వర్షన్ ఉంటుంది. మొత్తం 48 సెల్స్ ఉంటాయి. 30 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న యాస్టర్ 15, 120 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న యాస్టర్ 30 మిసైల్స్ని క్యారీ చేస్తుంది. శామ్టీలో అయితే ఓన్లీ యాస్టర్ 30 ఉంటుంది. 8 యాంటీషిప్ మిసైల్స్తో పాటు 48 మిసైల్స్తో బెటర్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంటుంది. ఇక నెంబర్ 8 అయితే యూకేఎస్ టైప్ 45 క్లాస్ డిస్ట్రాయర్. ఇది 8,500 టన్స్ వరకు వెయిట్ ఉంటుంది. 8 యుఎస్ హార్పూన్ సబ్సోనిక్ యాంటీషిప్ మిసైల్స్ని క్యారీ చేయగలదు. హారిజన్ క్లాస్ డిస్ట్రాయర్ లాగానే 48 సెల్స్లో యాస్టర్ 15 అలాగే యాస్టర్ 30 మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఈ టైప్ 45 క్లాస్ డిస్ట్రాయర్ అనేది వీటికన్నా పెద్దగా ఉన్నా కూడా సేమ్ నెంబర్స్లో యాంటీషిప్ అలాగే ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. కానీ ఫ్రెంచ్, ఇటాలియన్ మిసైల్స్ కంటే హార్పూన్ సుపీరియర్గా ఉంటుంది. అలాగే యూకే నేవల్ స్ట్రైక్ మిసైల్స్తో కూడా హార్పూన్లను రీప్లేస్ చేయబోతుంది. ఈ మిసైల్ రేంజ్ 180 కిలోమీటర్స్. అలాగే ఇది పెద్దది కదా, అందుకే కొన్ని ఇయర్స్లోనే మరో 24 సెల్స్ని కూడా ఇన్స్టాల్ చేయబోతుంది. షార్ట్ రేంజ్ సీ సెప్టర్ మిసైల్స్ యాస్టర్ 15ని రీప్లేస్ చేస్తాయి. వీటితో పాటు 48 సెల్స్లో పూర్తిగా యాస్టర్ 30 మిసైల్సే ఉంటాయి. నెంబర్ 7, చైనీస్ టైప్ 052 D క్లాస్ డిస్ట్రాయర్.
7,500 టన్స్ వరకు వెయిట్ ఉండేది. ఈ డిస్ట్రాయర్లో మొత్తం 64 విఎల్ఎస్ సెల్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ YJ-18 సబ్సానిక్ యాంటీషిప్ మిసైల్. ఈ మిసైల్ రష్యన్ క్యాలిబర్ మీద బేస్ అయి ఉంటుంది. క్యాలిబర్లో యాంటీషిప్ వర్షన్ ఈ YJ-18లు టెర్మినల్ ఫేజ్లో సూపర్సోనిక్ స్పీడ్ని రీచ్ అవుతాయి. YJ-18 రేంజ్ అనేది 540 కిలోమీటర్స్. అయితే మిగిలిన సబ్సోనిక్ మిసైల్స్ అనేవి 5 to 10 మీటర్స్ ఎత్తులో సీ స్కిమ్మింగ్ చేస్తాయి. అయితే ఈ రెండు మిసైల్స్ కూడా 20 మీటర్స్ ఎత్తులో సూపర్సోనిక్ స్పీడ్తో సీ స్కిమ్మింగ్ చేస్తాయి. సెకండ్ CY-5 అనే యాంటీ సబ్మరైన్ మిసైల్స్ని కూడా క్యారీ చేయగలదు. 30 కిలోమీటర్స్ రేంజ్. ఎయిర్ డిఫెన్స్ కోసం 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న HQ-9 మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఏ మిసైల్ని ఎంత సంఖ్యలో క్యారీ చేస్తుంది అనేది క్లారిటీ లేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 64 సెల్స్లో 16 యాంటీషిప్ మిసైల్స్, 48 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని క్యారీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ VLS సెల్స్ కాకుండా 10 కిలోమీటర్స్ రేంజ్తో 24 HQ-10 షార్ట్ రేంజ్ మిసైల్స్ని కూడా క్యారీ చేస్తుంది. నెంబర్ 6 ఇండియన్ నేవీస్ విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్. 7,400 టన్స్. ఫస్ట్ కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్ ఎందుకు లేదని డౌట్ రావచ్చు. విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్ అనేది ఎంటైర్లీ న్యూ షిప్ కాదు, కోల్కతా క్లాస్కి ఇంప్రూవ్డ్ వర్షన్. విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లో టోటల్గా 48 సెల్స్ ఉంటాయి. 16 సెల్స్ అయితే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ కోసం 500 కిలోమీటర్స్ రేంజ్, అలాగే 3 to 4 మీటర్స్ ఎత్తులోనే సూపర్సోనిక్ స్పీడ్తో సీ స్కిమ్మింగ్ చేస్తుంది. సెకండ్ అదే స్పీడ్తో వేరే ఏ మిసైల్ కూడా కోబ్రా, ఎస్ లాంటి మెనూవర్స్ని పర్ఫామ్ చేయలేదు. మరో 32 సెల్స్లో 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న బరాక్-8 LR-SAM మిసైల్స్ ఉంటాయి. టైప్ 052D క్లాస్ డిస్ట్రాయర్ లాగానే సేమ్ సైజ్ ఉన్న 16 బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి షిప్లో ఎక్కువ స్పేస్ని ఆక్రమిస్తాయి. 48 HQ-9ని క్యారీ చేస్తే 32 బరాక్-8లను క్యారీ చేస్తుంది. HQ-10లా ఇక వేరే షార్ట్ రేంజ్ శామ్స్కి స్పేస్ ఉండదు. కానీ ఎన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నా ఒకేసారి 2 బ్రహ్మోస్ మిసైల్స్ని ప్రపంచంలో ఏ వార్షిప్ కూడా హ్యాండిల్ చేయలేదు. అలాగే HQ-9 కంటే బరాక్-8 అనేది సుపీరియర్గా ఉంటుంది. సూపర్సోనిక్ మిసైల్స్ని కూడా స్టాప్ చేయగలదు. ఓవరాల్గా విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్కి దీనికంటే బెటర్ యాంటీషిప్ అలాగే ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ ఉంటుంది. ఇక నెంబర్ 5 అయితే సౌత్ కొరియన్ సీజాంగ్ గ్రేట్ క్లాస్ డిస్ట్రాయర్. 10,600 టన్స్ వెయిట్, 180 కిలోమీటర్స్ రేంజ్తో 16 SSM-700K అనే యాంటీషిప్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ఈ 16 కాకుండా మరో 80 సెల్స్ ఉంటాయి. 32 SM-2 మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ కోసం క్యారీ చేస్తుంది. 170 కిలోమీటర్స్ రేంజ్. అలాగే మరో 48 సెల్స్లో 1500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న హ్యున్మో-3 అనే క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. యాంటీషిప్ అండ్ ఎయిర్ డిఫెన్స్ని పక్కన పెడితే ల్యాండ్ అటాక్ కోసం కూడా మ్యాసివ్ ఫైర్ పవర్ ఉండడం వల్ల ర్యాంక్ని ముందుకు జరిపాను. ఇక నెంబర్ 4 అయితే US నేవీస్ అర్లేగ్ బర్గ్ క్లాస్ డిస్ట్రాయర్. ఇవి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అలాగే లేటెస్ట్ ఫ్లైట్ 3 వర్షన్స్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇవి రష్యన్, చైనీస్, నార్త్ కొరియన్ న్యూక్లియర్ మిసైల్స్ని పసిఫిక్ ఓషన్లో ఉండగానే స్టాప్ చేయడానికి SM-3 మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్స్ని క్యారీ చేస్తాయి. యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్ నుండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కూడా కాపాడతాయి. టోటల్గా 96 వర్టికల్ లాంచ్ సెల్స్ ఉంటాయి. యాంటీషిప్ ల్యాండ్ అటాక్ రోల్స్లో టొమహాక్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. ల్యాండ్ అటాక్ అయితే 2,500 కిలోమీటర్స్, యాంటీషిప్ అయితే 460 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అలాగే 22 కిలోమీటర్స్ రేంజ్తో VL అస్రోక్ యాంటీ సబ్మరైన్ మిసైల్స్ని కూడా క్యారీ చేస్తుంది. బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్లో SM-3 రేంజ్ అబౌవ్ 500 కిలోమీటర్స్. ఇది ప్యూర్లీ యాంటీ బలిస్టిక్ మిసైల్. అయితే SM-6 మిసైల్స్ కూడా ఉంటాయి, 370 కిలోమీటర్స్ రేంజ్. ఈ SM-6 మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే S-400 లాగానే లాంగ్ డిస్టెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. టెర్మినల్ ఫేజ్లో మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయగలదు. అలాగే యాంటీషిప్ రోల్లు కూడా యూజ్ చేయొచ్చు. ఈ డిస్ట్రాయర్స్ US నేవీకి బ్యాక్ బోన్. నెంబర్ 3 జపాన్స్ మాయా క్లాస్ డిస్ట్రాయర్. ఇది అరౌండ్ 10,000 టన్స్ వెయిట్ ఉంటుంది. సేమ్ 96 VLS సెల్స్తో ఏజిస్ కాంబాట్ సిస్టమ్ ఉంటుంది. SM-2, SM-3, SM-6లు ఉంటాయి. అడిషనల్గా 8 టైప్ 17 యాంటీషిప్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. 400 కిలోమీటర్స్ రేంజ్. అలాగే 1000 కిలోమీటర్స్ రేంజ్తో ల్యాండ్ అటాక్ వర్షన్ కూడా ఉంది. ఇక నెంబర్ 2 అయితే చైనీస్ టైప్ 055 క్లాస్ డిస్ట్రాయర్. ఇది 12,000 టన్స్ వెయిట్ ఉండేది. 24 HQ-10లతో పాటు మరో 112 VLS సెల్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే 052 క్లాస్ లాగానే
YJ-18 HQ-9 మిసైల్స్ అలాగే 1500 కిలోమీటర్స్ రేంజ్తో ల్యాండ్ అటాక్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ని కూడా క్యారీ చేస్తుంది. అయితే ఈ డిస్ట్రాయర్ నుండి YJ-21 అనే షిప్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్ని కూడా టెస్ట్ చేసింది. ల్యాండ్ టార్గెట్స్తో పాటు షిప్స్ని కూడా హిట్ చేయగలదు. 1500 కిలోమీటర్స్ రేంజ్ అని చైనా క్లెయిమ్ చేసింది. ఇక నెంబర్ 1 అయితే యుఎస్ నేవీస్ జుమ్వాల్డ్ క్లాస్ డిస్ట్రాయర్. డిటెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకునేలా ఉంటుంది. ఇది చూడటానికి కూడా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పెద్దది. 15,000 టన్స్ వెయిట్. మొత్తం 80 VLS సెల్స్ ఉంటాయి. ఎయిర్ డిఫెన్స్ కోసం అయితే సీ స్పారో SM-2 మిసైల్స్ని కూడా క్యారీ చేస్తుంది. అలాగే టొమహాక్ VL అస్రోక్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. అయితే 2025కి ఈ డిస్ట్రాయర్లో లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ అంటే కామన్ హైపర్సోనిక్ గ్లైడ్ బాడీ అనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని డిప్లాయ్ చేయబోతుంది. 12 to 16 గ్లైడ్ వెహికల్స్ని క్యారీ చేయగలదు. 2800 కిలోమీటర్స్ రేంజ్, మ్యాక్స్ 17 స్పీడ్. వీడియో మొత్తం చూశాక ఈ లిస్ట్లో రష్యన్ షిప్స్ ఎందుకు లేవని డౌట్ రావచ్చు. రష్యన్ నేవీ స్టెల్త్ ఫ్రిగేట్స్నే కానీ ఇంకా స్టెల్త్ డిస్ట్రాయర్స్ని ఇండక్ట్ చేసుకోలేదు. ఉండడానికైతే పెద్ద పెద్ద బ్యాటిల్ క్రూజర్సే ఉన్నాయి. కిరో క్లాస్ క్రూజర్ అనేది 28,000 టన్స్ వరకు వెయిట్ ఉంటుంది. మోస్కో కూడా క్రూజరే, అయితే 19,000 టన్స్ వెయిట్తో లైడర్ క్లాస్ స్టెల్త్ డిస్ట్రాయర్ని కూడా డిజైన్ చేస్తుంది. దశాబ్దాల క్రితం 10,000 టన్స్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న డిస్ట్రాయర్స్ని బ్యాటిల్ క్రూజర్స్గా డిజిగ్నేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వస్తున్న వాటిని ఎంత వెయిట్ ఉన్నా సరే డిస్ట్రాయర్స్గానే డిజిగ్నేషన్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.